గంట సేపటి నుంచి చిన్న రోడ్డు వైపు కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నాడు. ప్రతిరోజు ఈ సమయానికి ఫోన్లో మాట్లాడుతూ బైక్పై గాలిలో తేలిపోతూ వెళ్లే కుమార్ని ఆరాధనగా చూస్తూ కలల్లో మునిగిపోవడం చిన్న కలవాటైపోయింది. కానీ ఈరోజు కుమార్ ఇంకా కనిపించలేదు. అందుకే ఆతృతగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అసలు కుమార్ ఈ రోడ్డు వైపు నుంచి రాకపోయినా పర్వాలేదు, కానీ అటువైపు నుంచి వచ్చే స్కూటీ అక్క కూడా కనిపించట్లేదేంటి అని ఆలోచించాడు. అప్పుడే రయ్యమని స్కూటీపై వస్తూ కనిపించిందా అక్క. ఆ అక్క ఎంత బాగుంటుందో. రెండు వైపులా క్లిప్పులు పెట్టి జుట్టును వదులుగా విరబోసినట్లు వదిలేసి స్కూటీని వేగంగా నడుపుతూ వెళ్తుంది. అక్క చేతిలోని సెల్ ఫోన్ ఉంటుంది. అదే చిన్నని ఆకట్టుకున్న విషయం. ఫోన్లో బిజీగా మాట్లాడుతూ అదే సమయంలో స్కూటీని నడిపిస్తూ వెళ్ళామె చలాకితనం. చిన్న మనసులో ఆమెను అక్క అని పిలుచుకునేంత అభిమానంగా మారింది. ఆమె అలా వెళ్తుండగా చిన్న కళ్ళు ఆమెపైనే నిలిచి చూస్తూ ఉండిపోయాడు. ఒరే చిన్న, ఎంతసేపు అలా కూర్చొని రోడ్డు వైపు చూస్తావు? స్కూల్ నుంచి వచ్చాక నీకు రోడ్డు మీద వచ్చే వాళ్ళని చూడడమేనా పని? కాసేపు చదువుకునే ఆలోచన ఏమైనా ఉందా? అమ్మరుపులకు చిన్న కలల్లోకం నుంచి బయటపడి అక్కడి నుంచి కదిలాడు. గదిలోకి వెళ్లి స్కూల్ బ్యాగ్ తీసుకుంటూ ఉంటే అమ్మ సనుగుడు ఇంకా వినిపించింది. సాయంత్రం అయితే చాలు చిన్న రోడ్డు వైపు కళ్ళప్పగించి చూస్తూ కూర్చుంటాడు. చదువు సంధ్య లేకుండా రోజు అదే మనుషులు అదే రోడ్లు చూసినా ఏదో తాపత్రయంతో ఏం చూస్తాడో ఏమో. అసలు విసుగు కలగదా ఏంటి అని అమ్మ సనిగింది. విసుగు. అమ్మ మాటలకు చిన్నకి నవ్వొచ్చింది. తాను రోడ్డు వైపు ఎందుకు చూస్తాడో, ఎవరి కోసం చూస్తాడో ఆ క్షణం కళ్ళ ముందు కనిపించగానే తన మనసు ఎంత పొంగుతుందో అమ్మకెలా తెలుస్తుంది? విసుగంట. ఛీ, అమ్మకేమీ తెలియదని మనసులో అనుకుంటూ పుస్తకం తెరిచి కాళ్ళ మీద పెట్టుకున్నాడు. కళ్ళు పుస్తకం మీద ఉన్న చిన్న మనసు మాత్రం బైక్పై జమ్మని వచ్చే కుమార్ని ఊహిస్తుంది. ఎప్పటికైనా తాను కుమార్ల సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని బైక్పై గాలిలో తేలిపోవాలని కలలు కన్నాడు. కుమార్ స్థానంలో తనను తాను ఊహించుకుంటే అబ్బా ఎంత బాగుంటుందో అలా కలల్లో తేలిపోసాగాడు చిన్న. అంతలో చిచ్చి, పెదపకాలం పెదప బుద్ధులు. ఈ కాలం పిల్లలకి మంచి చెడు పద్ధతి పాడు తెలియకుండా తయారవుతున్నారు. అయినా వీళ్ళనని ఏం లాభం? వీళ్ళని ఇలా గాలికి వదిలేసిన తల్లిదండ్రులని అనాలి అంటూ సనుగుతూ వచ్చింది బామ్మ. ఏమైంది అత్తయ్య, ఎవరి మీద కోప్పడుతున్నారు అంటూ లోపల నుంచి వచ్చి అడిగిందమ్మ. ఇంకెవరో, ఆ వీధి చివర్లో ఉంటే పిల్ల, జుట్టు విరబోసుకొని స్కూటీపై తిరిగే అమ్మాయి అంది బామ్మ. ఆమె మిమ్మల్ని స్కూటీతో గుద్దేసిందా ఏంటి అంటూ కంగారుగా ముందుకొచ్చి అడిగిందమ్మ. అదేం కాదులే, కంగారు పడకో. కొంచెం తప్పితే గుద్దేది. పైగా కాస్త జాగ్రత్తగా నడపచ్చు కదా అంటే ముసలమ్మలకి రోడ్డు మీద పనేంటి అని వెటకారంగా మాట్లాడి వెళ్ళింది అంటూ బామ్మ కోపంగా చెప్పింది. బామ్మ కోపాన్ని చూసి అమ్మకు నవ్వొచ్చింది. కానీ నవ్వితే బామ్మ ఇంకా రెచ్చిపోతుందని నవ్వు ఆపుకొని ఈ కాలం పిల్లలకి మర్యాద అస్సలు లేకుండా పోతుంది. పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఏం చేస్తాం, అంతా కాలమహిమ అంది. కాలం మహిమ? కాలం మీద ఎందుకు తోసేయడం? ఈ కాలం తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉందో చెప్పు అంటూ బామ్మ సాగదీసింది. అప్పుడే వచ్చిన కుమార్ తల్లి, ఏంటి పిన్ని గారు, ఎవరి మీద కోపడుతున్నారు? మా వదిన మీదేనా? మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా? ఏమైనా ఉంటే నాతో చెప్పండి, వదిన సంగతి నేను చూసుకుంటాను అంటూ అమ్మ వైపు నవ్వుతూ చూసింది. నీ దయవల్ల నా కోడలితో నాకు ఎలాంటి గొడవ లేదు తల్లి అంటూ బామ్మ తన సహజ స్వభావంతో చెప్పింది. మరి ఎవరి మీద కోపం పిన్ని గారు అడిగింది కుమార్ తల్లి. ఎవరంటే ఏం చెప్తాంలే, ఈ కాలం పిల్లలు ఎలాగే ఉన్నారు, వాళ్ళ పెంపకం కూడా అంతే అంటూ బామ్మ వ్యంగ్యంగా చెప్పింది. ఎవరి మీదైనా సరే, మొత్తానికి మీరు కోపంగా ఉన్నారు అంది కుమార్ తల్లి. ఏం లేదు వదిన, ఆ వీధి చివర ఉండే స్కూటీ అమ్మాయి అత్తయ్యని దాదాపు గుద్దేసిందట, పైగా అమర్యాదగా మాట్లాడిందట అంటూ అమ్మ వివరించింది. అదా విషయం, దానికింత గొడవెందుకు పిన్నిగారు అంటూ కుమార్ తల్లి తేలిగ్గా అంది. అదేం లేదు పిన్నిగారు, వాళ్ళ సరదా వాళ్ళదే. ఈ కాలం పిల్లలు మనలాగా ఉండాలనుకుంటే ఎలా? అయినా వాళ్ళ సరదాలు ఎన్నాళ్ళుంటాయి? రేపు బాధ్యతలు భుజాన పడ్డాక ఇవన్నీ ఉంటాయా? ఈ కొద్ది కాలం కూడా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని చూస్తే వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని అనుభవిస్తారు అంది కుమార్ తల్లి. బాగా చెప్పిందా ఆంటీ, అలాగే చెప్పాలి బామ్మకి, లేకపోతే నా అక్కని తిడుతుందా? సంభాషణంతా వింటున్న చిన్న మనసులో సరదాగా అనుకున్నాడు. అనుభవిస్తారో, రేపేదో అని అర్థం జరిగితే అప్పుడు నిజంగా అనుభవిస్తారు. వాళ్ళు వాళ్ళని ఎలా పెంచుతున్న తల్లిదండ్రులు అంటూ బామ్మ మాటల్లో తను ఒప్పుకొని మొండితనం కనిపించింది. ఆ మాటలకు కుమార్ తల్లి మొహం చిన్నబోయింది. ఏంటంటే పిండి గారు, మీరు పెద్దవాళ్ళ ఇలా మాట్లాడతారా? వయసులో ఉన్న పిల్లలు మీలా కాళ్ళు మునగదీసుకొని కూర్చుంటారా? మీ ఆలోచనలు పూర్తిగా చేదస్తంగా ఉన్నాయంటూ వస్తాను వదిన అని అమ్మతో చెప్పి చిరాగ్గా బయటకు వెళ్ళిపోయింది. ఆంటీ వెళ్ళిపోయినా బామ్మ ఇంకా సనుగుతూనే ఉంది. మనకెందుకు అత్తయ్యా, వదిలేండి అని అమ్మంటున్నా బామ్మ వినిపించుకోలేదు. ఆ రోజు కూడా చిన్న ఎప్పట్లాగే వరండాలో కూర్చొని రోడ్డు వైపు చూస్తున్నాడు. కానీ ఆ చూపుల్లో
ఎప్పటిలాగే ఉత్సాహం ఆసక్తి కనిపించలేదు. ఏదో నీరసంగా నిస్తేజంగా ఉందా చూపు. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు ఒక్కసారి భయంతో కళ్ళు మూసుకున్నాడు. మూసిన కళ్ళ వెనక నెల రోజుల క్రితం జరిగిన భయానక దృశ్యం మళ్ళీ కదలాడింది. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నాడు చిన్న. వీధిలోకి అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం అసాధారణంగా అనిపించింది. తమ ఇంటికి 5-6 ఇళ్ల దూరంలో రోడ్డు మీద జనం గుమిగూడి ఉన్నారు. 4 పోలీసులు ట్రాఫిక్ను పక్కకు మళ్లిస్తూ హడావిడిగా కనిపించారు. ఏమైంది అనుకుంటూ ఇంట్లోకి వెళ్లకుండా స్కూల్ బ్యాగ్తో అటువైపు పరిగెత్తాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి చిన్న భయంతో వణికిపోయాడు. రోడ్డు పక్కన ఒక రాయి దగ్గర కుమార్ శవంగా పడి ఉన్నాడు. అతన్ని తల పగిలి రక్తం మడుగులా కట్టింది. కొంచెం దూరంలో స్కూటీ అక్క కూడా అదే స్థితిలో ఉంది. ఆమె బాధతో గట్టిగా మూలుగుతుంది. ఆ మూలుగులు వినగానే చిన్నకి ఒళ్ళు గడ్డగట్టినట్లయింది. అంతలో కుమార్ తల్లి గుండెలు బాదుకుంటూ గట్టిగా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది. చెట్టంత ఎదిగిన కొడుకు కళ్ళ ముందే కూలిపోవడం చూసిన ఆవిడ వేదనకు అంతులేకుండా ఉంది. ఆమెను ఎవరూ ఓదార్చలేకపోయారు. స్కూటీ అక్క వాళ్ళ ఇంటికి ఇంకా ఈ విషయం తెలియనట్టుంది. ఎవ్వరూ రాలేదు. పోలీసులు మాత్రం ఇవన్నీ రోజు చూసినవే అన్నట్టు తమ పని తాను చేసుకుంటున్నారు. అంబులెన్స్ వచ్చింది. స్కూటీ అక్కను అంబులెన్స్లోకి ఎక్కిస్తుంటే ఆమె బాధ మూలుగులు విన్న వాళ్ళెవరైనా జీవితంలో మర్చిపోలేరు. ఒరే చిన్న, నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంట్లోకి రాకుండా ఇటొచ్చావా? పద పద అంటూ అమ్మతోని లాక్కుంది. అసలేం జరిగింది? అమ్మని అడగాలంటే తిడతాదేమోనని భయపడ్డాడు. ఇంట్లోకి వచ్చాక బామ్మ కరాఖండిగా అంది. అందుకే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని. పోయే కాలం వచ్చిన వాడిని ఎవ్వరూ ఆపలేరు. ఏమైనా భూమి మీద నడిచాడా? పైగా అమ్మ సపోర్టు, సరదాలు చట్టబండాలంటూ. ఉన్నమాట అయినా అది మాట్లాడటానికి ఇది సమయం కాదత్తయ్యా. సమయం వచ్చినప్పుడే చెప్పాలి కదా అంటూ బామ్మ మొండిగా సమాధానం చెప్పడం చూసి అమ్మ ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళ సంభాషణ నుంచి చిన్నాకి కొంత అర్థమైంది. ఎప్పట్లాగే కుమార్ ఒకవైపు నుంచి ఫోన్లో మాట్లాడుతూ బైక్ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడట. అదే సమయంలో స్కూటీ అక్క కూడా ఇటువైపు నుంచి అదే తీరుగా వస్తుందట. ఇద్దరు తమ లోకంలో మునిగి ఎదురుగా వస్తున్న వాహనాల్ని పట్టించుకోకపోవడంతో చివరి క్షణంలో కుమార్ కళ్ళు తెరిచి సడన్గా బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. బ్రేక్ వేయడంత జాగ్రత్తగా ఉన్న కుమార్ బైక్ నుంచి ఎగిరి దూరంగా ఉన్న రాయిపై పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్కూటీ అక్క బండి అదుపు తప్పి కింద పడిపోగా వెనుక నుంచి వస్తున్న లారీ ఆమె కాలుపై నుంచి వెళ్ళిపోయింది. ఈ విషయాలు వినగానే చిన్న చెవుల్లో గింగురుమని కళ్ళ ముందు దృశ్యాలు రీల్లా తిరిగాయి. ఆ రాత్రి అతని భోజనం మాట దేవుడెరుగు, నీళ్లు కూడా తాగలేకపోయాడు. ఆ రాత్రంతా భయంతో ఉలిక్కిపడుతూ గడిపాడు. ఆ రాత్రి మాత్రమే కాదు, ఆ తర్వాత 10 రోజుల పాటు కారణం తెలియని జ్వరంతో బాధపడ్డాడు. జ్వరం తగ్గిన 4 రోజుల వరకు చిన్న మనసు కుదుటపడలేదు. ఆ రోజు కూడా వీధి వరండాలో కూర్చొని రోడ్డు వైపు చూస్తున్నాడు. కానీ ఆ చూపుల్లో గతంలోని ఉత్సాహం ఆసక్తి లేవు. నీరసంగా నిస్తేజంగా ఉన్నాయి. అంతలో టిక్ టిక్ మని కర్రల చప్పుడు వినిపించి అటు చూశాడు. స్కూటీ యొక్క చేతి కర్రల సాయంతో నెమ్మదిగా నడుస్తూ వస్తుంది. ఆ కర్రల శబ్దం చిన్న చెవుల్లో కర్ణ కఠోరంగా మారింది. ఆ శబ్దాన్ని, ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని తట్టుకోలేక వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ క్షణంలో చిన్న మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. పెద్దయ్యాక ఎప్పటికీ అదుపు తప్పిన వేగంతో బండి నడపకూడదు. అంతకన్నా ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.